విఎఫ్ఎక్స్ డిజిటల్ కంపోజిటింగ్ క్లాస్ 5కి స్వాగతం. ఈరోజు మనం న్యూక్ సాఫ్ట్వేర్లో ట్రాకింగ్, స్టెబిలైజింగ్ అలాగే కాంప్ విత్ కీయింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అసలు ట్రాకింగ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ట్రాకింగ్ ఇన్ విఎఫ్ఎక్స్? ట్రాకింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ automatically locating a point or series of points from frame to frame in a sequence, allowing the user to stabilize, track to or solve object or camera movement in the shot. ఏదైనా చిత్రీకరించిన ఒక ఇమేజ్ సీక్వెన్స్ ఆర్ వీడియో సీక్వెన్స్లో ఆబ్జెక్ట్స్ అనేవి విపరీతంగా కదులుతూ గజిబిజి గందరగోళంగా ఉంటే దాని కదలికలను తగ్గించి స్మూత్గా కనిపించేలా చేయడానికి ట్రాకింగ్ పద్ధతిని వినియోగిస్తుంటారు. విఎఫ్ఎక్స్లో ఇలా ట్రాక్ చేసి కదలికలను స్మూత్ చేయడాన్ని స్టెబిలైజేషన్ అని అంటారు. We also called stabilization when we reduce the motion of an image sequence with the help of tracking process. అయితే న్యూక్లో ఈ ట్రాకింగ్ని అమలు చేయడానికి లేదా ప్రాసెస్ చేయడానికి ట్రాకర్ నోడ్ని వినియోగిస్తాము. ఈ ట్రాకర్ నోడ్ మనం తీసుకున్న ఇమేజ్ సీక్వెన్స్ యొక్క ట్రాకింగ్ డేటాను క్రియేట్ చేసి దానిని క్యాలిక్యులేట్ చేసి మనం తీసుకున్న ఇమేజ్ సీక్వెన్స్ని స్టెబిలైజ్ చేయడానికి లేదా మ్యాచ్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మ్యాచ్ మూవ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద మ్యాచ్ మూవ్? మనం ఏదైనా ఇమేజ్ సీక్వెన్స్లో లేదా వీడియో సీక్వెన్స్లో ఒక వస్తువు ప్లేస్లో వేరే వస్తువును చేర్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ వస్తువు ఎలా కదిలినా ఆ కదలికలను ఆర్ మోషన్ని ట్రాక్ చేసి ఆ ప్లేస్లో మనకు కావలసిన వస్తువును చేరిస్తే లేదా ప్లేస్ చేస్తే ఆ రెండు వస్తువుల మోషన్ని లేదా మూమెంట్ని మ్యాచ్ చేయడమే మ్యాచ్ మూవ్ అంటారు. ఈ ట్రాకింగ్ నోడ్ మనకు రెండు పద్ధతులుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆటోమేటిక్ ట్రాకింగ్ మరియు కీ ఫ్రేమ్ ట్రాకింగ్కి ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ ట్రాకింగ్ అనేది ఇమేజ్ సీక్వెన్స్ ఏ కదలికలు లేకుండా లేదా తక్కువ కదలికలతో ఉంటే సాఫ్ట్వేరే ఎటువంటి సమస్య లేకుండా మనకు కావలసిన ట్రాకింగ్ పని పూర్తి చేసి ఇస్తుంది. ట్రాకర్ ట్రాక్ చేయలేని పరిస్థితుల్లో మాన్యువల్గా అంటే మనం కూడా ట్రాకర్కి హెల్ప్ చేస్తూ కీ ఫ్రేమ్స్ ఏర్పరచుకొని చేయడాన్ని కీ ఫ్రేమ్ ట్రాకింగ్ లేదా మాన్యువల్ ట్రాకింగ్ అంటారు. ఒకసారి ఈ ట్రాకర్ నోడ్ని దాని కంట్రోల్స్ని చూద్దాం. ట్రాకర్ నోడ్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే ట్రాకర్ నోడ్కి సంబంధించిన ప్రాపర్టీ ప్యానెల్లో ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్యాబ్ ట్రాకర్కి సంబంధించింది. ఇందులో మీరు ఎన్ని అయితే ట్రాకర్ని లేదా ట్రాకర్స్ని క్రియేట్ చేశారో దానికి సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. అలాగే మనం ట్రాక్ చేసిన ట్రాకింగ్ డేటాని వేరే సాఫ్ట్వేర్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. రెండో ట్యాబ్లో అంటే సెట్టింగ్స్లో వీ హ్యావ్ ట్రాకింగ్ ప్రాసెస్లో ఉపయోగపడే ట్రాకర్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకు కావలసిన విధంగా సెట్టింగ్స్ని సెట్ చేసుకొని ట్రాకింగ్ స్టార్ట్ చేస్తాము. అలాగే ఆటో ట్రాకింగ్కి సంబంధించి స్పెషల్ ఆప్షన్స్ మనకి ఈ ఏరియాలో ఉంటాయి. అలాగే కీ ఫ్రేమ్ ట్రాకింగ్కి సంబంధించి స్పెషల్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే మూడవ ట్యాబ్లో ట్రాకింగ్కి సంబంధించిన డేటా ఎలా ఉంది, ఆ డేటాని మనకు కావలసిన విధంగా మార్చుకోవడానికి ట్రాన్స్ఫార్మ్ డేటా లైక్ స్టెబిలైజ్ అండ్ మ్యాచ్ మూవ్ లైక్ దట్ అన్నమాట. ఓకే, ట్రాకింగ్ ట్యాబ్లోనికి వెళ్ళి మనకు కావలసిన ట్రాకర్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మన మౌస్ పాయింటర్ ఏ ప్లేస్లో క్లిక్ చేస్తే ఆ ప్లేస్లో ట్రాకర్ ఇన్సర్ట్ అవుతుంది. ఇలా ఎన్నైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలా దీనికి షార్ట్కి ఆల్ట్ కంట్రోల్ క్లిక్. ఇలా చేస్తే మౌస్ పాయింటర్ ప్లేస్ చేసిన ప్లేస్లో ట్రాకర్ ఇన్సర్ట్ అవుతుంది. అలాగే మూడో ఆప్షన్ ఇక్కడ యాడ్ ట్రాకర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ మధ్యలో ట్రాకర్ ఇన్సర్ట్ అవుతుంది. దానిని మనకు కావాల్సిన ప్లేస్లోనికి మూవ్ చేసుకోవచ్చు. మనకు స్క్రీన్లో జూమ్ బాక్స్ ఉంది కదా, ఇది మనం ఏ ప్లేస్లో అయితే ట్రాక్ని ప్లేస్ చేసామో ఆ ఏరియాని జూమ్ చేసి చూపిస్తుంది. సో మనం స్క్రీన్ని జూమ్ చేసి టార్గెట్ ట్రాకర్ని అడ్జస్ట్ చేసే పనిని తగ్గిస్తుందన్నమాట. అలాగే ఈ జూమ్ విండో పక్కనే మరో విండో కూడా ఉంది. మనం ట్రాకర్ని మూవ్ చేసినప్పుడు అంతకుముందు ఆ ట్రాకర్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్కి సంబంధించిన ఏరియాని చూపిస్తుంది. సో
ప్రీవియస్ ప్లేస్లో ఉన్న ట్రాకర్ అన్నమాట. ఆ బాక్స్లో క్లిక్ చేస్తే ఆ ఫ్రేమ్కి జంప్ అవుతుంది. మనం ఏదైనా ట్రాకర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు 2 బాక్సులు మనకు విజిబుల్ అవుతాయి. ఒకటి ప్యాటర్న్ ఏరియా, రెండవది సర్చ్ ఏరియా. ప్యాటర్న్ ఏరియా లేదా టార్గెట్ ఏరియా అనొచ్చు. మనం నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు సెర్చ్ ఏరియా నెక్స్ట్ ఫ్రేమ్లో సేమ్ ప్యాటర్న్ ఎక్కడుందో సెర్చ్ చేస్తుంది. దీని సైజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి బాక్స్ని ఇండివిజువల్గా కూడా అడ్జస్ట్ చేయవచ్చు, లేదా కంట్రోల్ హోల్డ్ చేసి ట్రాకర్ని డ్రాగ్ చేస్తే డిఫరెంట్ డైరెక్షన్స్లో అడ్జస్ట్ అవుతుంది. ట్రాకర్ డిఫాల్ట్ ప్లేస్లోకి రావాలంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. రీహోమ్ ద వ్యూవర్ చేద్దాం. అయితే ట్రాకర్ని డిలీట్ చేయడం ఎలాగో చూద్దాం. ఒక ట్రాకర్ని సెలెక్ట్ చేసుకుంటే కింద డిలీట్ ట్రాక్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయవచ్చు. మల్టిపుల్ ట్రాకర్స్ని డిలీట్ చేయాలంటే హోల్డ్ కంట్రోల్ అండ్ సెలెక్ట్ ట్రాకర్స్ అండ్ హిట్ డిలీట్ బటన్. ఇప్పుడు ట్రాకర్ వ్యూవర్ కంట్రోల్స్ని చూద్దాం. ఈ ఫస్ట్ 3 ఆప్షన్ని ప్యాటర్న్ గ్రాబింగ్ ఆప్షన్స్ అంటారు. నెక్స్ట్ ఈ కంట్రోల్స్ని ఆటోమేటిక్ ట్రాకింగ్ కంట్రోల్స్ అంటారు. ట్రాక్ ఫార్వర్డ్ 1 ఫ్రేమ్ అండ్ ట్రాక్ ఆన్ స్పెసిఫిక్ రేంజ్. అలాగే ఇవి రివర్స్ కంట్రోల్స్. ట్రాకర్ని స్టాప్ చేయాలంటే స్టాప్ బటన్. టైమ్ లైన్లోని స్టాప్ బటన్ని క్లిక్ చేస్తే అది ట్రాకర్ని స్టాప్ చేయదు. అలాగే ట్రాకింగ్ కంట్రోల్స్ అన్నమాట. టోటల్గా క్లిప్ అంతా ట్రాక్ అవ్వాలా లేదా రేంజ్ మాత్రమే అవ్వాలా అనేది ఈ ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్ కీ ఫ్రేమ్ బిహేవియర్ని అడ్జస్ట్ చేయడానికి. ఈ 2 కీ ఫ్రేమ్ యాడ్ అండ్ డిలీట్. ఈ కలర్ డాట్స్ ఉన్న బటన్ వెరీ ఇంట్రెస్టింగ్ బటన్. ఈ ట్రాకర్ని సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ డాట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు కలర్ కోడెడ్ ప్యాటర్న్ విజిబుల్ అవుతుంది. ఇది ట్రాక్ యొక్క డేటా బాగుందా లేదా ఎర్రర్ ఉందా ట్రాక్ డేటా అనేది చూపిస్తుంది. ఎక్కువ శాతం గ్రీన్ ఏరియా ఉంటే దాని ఎర్రర్ చాలా తక్కువ అని అర్థం. అలాగే రెడ్ టు ఆరెంజ్ అయితే ఎర్రర్ ఎక్కువగా ఉందని అర్థం. ఈ కలర్ ప్యాటర్న్ అనేది ట్రాకింగ్ డేటా వ్యాలిడేషన్కి యూజ్ అవుతుందా లేదా మళ్ళీ ట్రాక్ చేయాలా అనే విషయాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. వెరీ నైస్ కదా. నెక్స్ట్ సెంటర్ వ్యూవర్ కంట్రోల్ ఉంది. ఇది మనం ట్రాక్ చేసిన ఏరియా సెంటర్లో ఉండి ప్లే అవుతుంది. స్టెబిలైజింగ్ ద ట్రాకింగ్ వ్యూ అన్నమాట. ట్రాక్ ఏదైనా ఫ్రేమ్లో జంప్ అయినా ఈ ఆప్షన్ని యూజ్ చేసి కనిపెట్టేయవచ్చు. నెక్స్ట్ బటన్ అప్డేట్ వ్యూవర్ అన్నమాట. మనం ట్రాక్ ప్లే చేసినప్పుడు ఆ ఏరియా మాత్రమే మనకు ట్రాక్ బాక్స్లో అపియర్ అవుతుంది. అదే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఎవ్రీ ఫ్రేమ్ అప్డేట్ అవుతూ ట్రాక్ చేస్తుంది. 4K ఇమేజ్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయకపోవడమే బెటర్. ఈ 3 డాట్స్ ట్రాక్ డేటాని డిలీట్ చేయడానికి. ఫస్ట్ ఆప్షన్ మొత్తం ట్రాకింగ్ డేటాని డిలీట్ చేయడానికి. 3వ ఆప్షన్ మన ట్రాకింగ్ నుంచి ముందు ట్రాకింగ్ డేటాని డిలీట్ చేయడానికి. ఈ ఆప్షన్ వచ్చేసేసి తర్వాతి ట్రాకింగ్ డేటా డిలీట్ చేయడానికి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ ఆటోమేటిక్ ట్రాకింగ్. డిఫాల్ట్గా న్యూక్ సాఫ్ట్వేర్ మనకు ఆటోమేటిక్ ట్రాకింగ్ డేటాను అందిస్తుంది. లెట్స్ డూ ద ఆటోమేటిక్ ట్రాకింగ్ బై సింప్లీ ఇన్సర్టింగ్ ద ట్రాకర్. సెలెక్ట్ ద రీడ్ నోడ్, గో టు ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్, సెలెక్ట్ ట్రాకర్ నోడ్. ముఖ్యంగా టైమ్ లైన్లో ఫ్రేమ్ 1 మీద ఉండేలా చూసుకోవాలి. సో పైన ఇన్సర్ట్ బటన్ ఆన్ చేసుకొని కావలసిన ప్లేస్లో మౌస్ పాయింటర్ని ప్లేస్ చేసి క్లిక్ చేస్తే we get trackers. Okay, let's track the sequence. Here we got tracking data with minimal errors. By looking the color pattern, we can assume the tracking data. Tracking యొక్క కలర్ని బట్టి ట్రాక్ ఎంత బాగా ప్రాసెస్ అయ్యిందో మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే బెస్ట్ రిజల్ట్స్ కోసం ఎప్పుడు ట్రాక్ ఫ్రమ్ ద మిడిల్ ఫ్రేమ్స్. సో మనకు ట్రాక్ ఎర్రర్ కేవలం మినిమల్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఇమేజ్ సీక్వెన్స్ని బట్టి వర్క్ అవుతుంది. ట్రాక్ ఫ్రమ్ ద మిడిల్ ఫ్రేమ్, ఫార్వర్డ్ అండ్ టు ద బ్యాక్వర్డ్. సో వీ కెన్ అబ్జర్వ్ సమ్ బ్యూటిఫుల్ ట్రాకింగ్ డేటా హియర్. ఇమేజ్ సీక్వెన్స్ని బట్టి మరియు మీ కంఫర్ట్ని బట్టి ఫస్ట్ నుండి ట్రాక్ చేయవచ్చు లేదా బ్యాక్ ఫ్రేమ్ నుండి ట్రాక్ చేయవచ్చు. కొన్నిసార్లు డీఫోకస్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు క్లియర్గా ఉన్న ఆబ్జెక్ట్ ఫ్రేమ్ నుండి ట్రాకింగ్ స్టార్ట్ చేయవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ కంఫర్ట్ అండ్ అవర్ ఐడియా. ఇప్పుడు మనం ఆఫ్సెట్ ట్రాకింగ్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక ఇమేజ్ సీక్వెన్స్లో ట్రాకింగ్ ఆబ్జెక్ట్కి ఏదైనా ఓవర్లాప్ అంటే
ట్రాక్ని డిస్టర్బ్ చేసేది ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, డిస్టర్బెన్స్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ట్రాక్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వకుండా నియర్ బై ఏరియాలో సిమిలర్ ట్రాకర్ని ఉపయోగించి ట్రాక్ చేయవచ్చు. దీనినే ఆఫ్సెట్ ట్రాకింగ్ అంటారు. లెట్ మీ షో. ఇలా అన్నమాట. ట్రాక్ సేమ్ ప్లేస్లో ఉంటుంది, బట్ ట్రాకర్ యొక్క ఆఫ్సెట్ సిమిలర్ ఏరియాలో ఉంటుంది. ఇలా ట్రాకింగ్ అవకాశం లేని చోట కూడా ట్రాక్ని ఏర్పరచుకోవచ్చు, ట్రాక్ డేటాని క్రియేట్ చేయవచ్చు. ఇలా ట్రాక్ డేటాని క్రియేట్ చేయడం ట్రాకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. బట్ యాజ్ ఎ కంపోజిటర్ మనకు దీని మీద మ్యాక్సిమం నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్ట్రా ట్రాక్ కావాల్సినప్పుడు ఆ టాస్క్ని వేరే ట్రాకింగ్ డిపార్ట్మెంట్కి పంపించే సమయం లేనప్పుడు వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టాస్క్ బై అవర్ ఓన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ డిస్కషన్. ట్రాక్ యావరేజింగ్. కొన్నిసార్లు ట్రాకర్ని అన్నింటినీ కలిపి యావరేజ్ ట్రాకింగ్ తీయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఒక పార్ట్లో ట్రాకింగ్ అవసరమైంది, బట్ ట్రాక్ ప్రాపర్గా రావడం లేదు. కారణం టూ మచ్ నాయిస్ ఆర్ గ్రెయిన్ ఆన్ ఫుటేజ్. Almost every film or picture is actually made up of grains, but there should be grain which is good looking, also helps to look real. కానీ ట్రాకింగ్లో అదే గ్రెయిన్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో యావరేజ్ ట్రాకింగ్ మెథడ్ ఈజ్ సో యూస్ఫుల్. వీ ట్రాక్ అరౌండ్ అండ్ వీ కంబైన్ ద ట్రాక్. వాటి ద్వారా వచ్చిన యావరేజ్ని మన ఫైనల్ ట్రాక్గా ఉపయోగిస్తాము. యావరేజ్ ట్రాకింగ్ అంటారు.
చూసారా, నైస్ డేటా రైట్. అండ్ నెక్స్ట్ we move on to కీ ఫ్రేమ్ ట్రాకింగ్. ఈ కీ ఫ్రేమ్ ట్రాకింగ్లో కూడా కొన్ని ఛాలెంజింగ్ ఏరియాస్లో ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాకింగ్ పాసిబుల్ కాకపోవచ్చు, అలాగే యావరేజ్ ట్రాకింగ్ కూడా పనిచేయనప్పుడు వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ కీ ఫ్రేమ్ ట్రాకింగ్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 90% బెటర్ రిజల్ట్స్. లెట్స్ డూ ఇట్. ముందు మనం మాన్యువల్గా అంటే ఫుటేజ్ని అనుసరించి ముందుగా కీ ఏరియాలో కీస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాము. తర్వాత న్యూక్లో అద్భుతమైన ఆటో ట్రాక్ని ప్లస్ మనం నిర్ణయించిన కీ ఫ్రేమ్స్ని కలిపి ట్రాకింగ్ డేటాని క్రియేట్ చేద్దాం. ఆటో ట్రాక్ ఏం చేస్తుందంటే నియరెస్ట్ కీ ఫ్రేమ్స్ ద్వారా ఉన్న డేటాని బేస్ చేసుకొని ట్రాక్ని క్రియేట్ చేస్తుంది. ఫ్రేమ్ 1కి వెళ్దాం. జూమ్ విండోలోనికి వెళ్ళి ఆ ఏరియాను అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్ టార్గెట్ని లాక్ చేద్దాం. కీ ఫ్రేమ్ ట్రాకింగ్లో రూల్స్ ఏంటంటే టార్గెట్ డైరెక్షన్ మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి. కీ ఇక్కడ యాడ్ చేసాము, మన టార్గెట్ ఆ ప్లేస్లో నుండి ఇమీడియట్గా వేరే డైరెక్షన్ తీసుకున్నప్పుడు కీ యాడ్ చేయాలి. సో మాన్యువల్ ట్రాక్ చేద్దాం. ఇలా కొన్ని ఫ్రేమ్స్కి కీ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. కొత్త కీ ఫ్రేమ్ క్రియేట్ చేశానో అప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విషయాన్ని టైమ్ లైన్లోని బ్లూ కలర్ కోడింగ్ని బట్టి కూడా వీ కెన్ అజ్యూమ్. ఓకే, ఇప్పుడు టైమ్ లైన్ని టు ద లాస్ట్, టు ద లెఫ్ట్, టు ద రైట్ స్క్రబ్ చేసినప్పుడు యూ కెన్ నోటీస్ ద విండోస్ ఆర్ ఆల్సో చేంజింగ్. వాటి మీద కలర్ హైలైట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు కీ ఫ్రేమ్ ప్లేస్లో ఉన్నారనుకోండి, ఆ కీ ఫ్రేమ్లోని విండో ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది. కానీ ఆ కీ ఫ్రేమ్ నుండి
మధ్యలోకి వచ్చేస్తే ఆ విండోస్ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ కీ ఫ్రేమ్కి ఈ బటన్స్ ఉపయోగపడతాయి. లేదా షార్ట్ కీ ఆల్ట్ ప్రెస్ చేసి లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే ముందు కీ ఫ్రేమ్కి జంప్ అవుతుంది. ఇలా మాన్యువల్గా కీస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ కీ ఫ్రేమ్ ట్రాకింగ్ చేయడానికి ఆటో ట్రాకింగ్ కంట్రోల్స్ని ఉపయోగించకూడదు. దానికి సపరేట్ కీస్ ఉన్నాయి, అవి ఇవి. ఈ కీ ఎంటైర్ క్లిప్ని ఒకేసారి ట్రాక్ చేయడానికి ట్రాక్ అవుతుంది. గమనించారా? డన్. ఫ్రేమ్ 1లోనికి వెళ్ళి చెక్ చేయండి, అంతా బాగుంది. కానీ కొన్ని కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇంకా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ డూ ఇట్. గమనించండి, ఎల్లో విండోలో మాత్రమే అడ్జస్ట్ చేయాలి, బికాస్ ఆల్రెడీ ఆటోమేటిక్ ట్రాక్ మిక్స్ అయి ఉన్నాయి. సో కేవలం బిట్వీన్ కీ ఫ్రేమ్స్ మాత్రమే అడ్జస్ట్ చేయండి. ఇన్ సమ్ కేసెస్ కీ ఫ్రేమ్లో కూడా ప్రాబ్లం ఉంటే ఆ కీ ఫ్రేమ్లోనికి వెళ్ళి ఈ బటన్ని ప్రెస్ చేస్తే దానికి అటు ఇటు ఉన్న కీస్ని ట్రాక్ చేసి పెడుతుంది. డిడ్ యూ సీ దట్? దట్ ఈస్ హౌ బ్యూటిఫుల్ దిస్ న్యూ ట్రాకింగ్. ఓకే, ఈ కీ ఫ్రేమ్ ట్రాకింగ్ కంట్రోల్స్ ప్రాపర్టీ ప్యానెల్లో సెట్టింగ్స్లో ఉంటాయి. ఈ బటన్స్ అన్నీ ఆల్రెడీ ఆన్లోనే ఉన్నాయి. వీటిని అడ్జస్ట్ చేసి మీరు ఏదన్నా ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇలా ట్రాక్ డేటాని డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసుకొని మనకు కావలసిన ప్లేస్లో ఆబ్జెక్ట్స్ని అడ్జస్ట్ చేయడం లేదా రీప్లేస్ చేయడం చేయవచ్చు. ఇప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్తో ఒక కాంప్ చేసి మనం నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. లెట్స్ సే ఈ కార్లో మీకు మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్లో ఒక క్యారెక్టర్ని కనిపించేలా చేద్దాం. ఓకే, ఒకసారి ఆ క్లిప్ని అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. మామూలుగా గ్రీన్ స్క్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్ మొబైల్ అయితే ఆ రిఫ్లెక్షన్స్ని అడ్జస్ట్ చేసి తీయవచ్చు. బట్ బీజీలో అవి మిక్స్ అయి ఉన్నాయి. వాటిని కూడా మనం అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా సహజంగా ఉంటేనే విఎఫ్ఎక్స్ షాట్ వర్కౌట్ అయినట్లు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ప్రోత్సాహం మాకు అవసరం. థ్యాంక్ యూ.